నేను మీదకు తీసుకుని వచ్చేటువంటి అంశం, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం, సజీవు లెక్కలో ఉన్నాం. ఇది దేవుని యొక్క కృప. అయితే నా ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రభు పిలిచినటువంటి ఈ పిలుపులో ఉన్నటువంటి అర్థం, ఆయా పట్టణాలు ఎందుకు నశిస్తాయి, ఆయా ప్రజలు ఎందుకు నిలబడి ఉంటారు, ఇది నేను మీ ఎదురుకు తీసుకుని వచ్చేటువంటి అంశం. మనందరికీ తెలుసు, కరోనా మొదటి వేవ్లో, ఫస్ట్ వేవ్లో చాలామంది మరణించారు. ఇక ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత వచ్చినటువంటి సెకండ్ వేవ్లో ఒకే ఇంట్లో 10 మంది 12 మంది, ఒకే ఇంట్లో 3 4 ఇలాగ నశించిపోయారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, భర్త చనిపోయిన సంగతి భార్యకు తెలియదు, భార్య చనిపోయిన సంగతి భర్తకు తెలియదు, పిల్లలు చనిపోయిన సంగతి తల్లిదండ్రులకు తెలియదు. అంత ఘోరమైనటువంటి శాపాన్ని లోకం చూసింది. కంటికి కనబడినటువంటి ఒక సూక్ష్మ క్రిమి మనుషులను ఎలాగున చంపేసిందో మనం చూస్తూ వచ్చాం. అది కూడా దాటుకున్నాం. మరలా థర్డ్ వేవ్ అని దాన్ని కూడా చూసాం. ఏదో కొంతమందికి అలాగ వచ్చిపోయినట్లుగా జరిగిపోయింది, అది వేరే విషయం. సో ఇన్ని అవాంతరాలు మనం చూస్తూ వస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఒక పట్టణం దేవుని చేత కాపాడబడకపోయినట్లయితే, యెహోవా యందు భయభక్తులు ఉంచువారు కదలక నిత్యము నిలిచేటువంటి సియోను కొండ వలె ఉందురు. అయితే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. 127వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తాం, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. కావలి కాసేవారి తప్పు కాదు ఇక్కడ, ఇది మనం అర్థం చేసుకోవాలి. అది యెరూషలేము కావచ్చు, అది సొదొమ గొమొర్రా కావచ్చు, అది నినివే పట్టణం కావచ్చు, అది రబ్బా పట్టణం కావచ్చు, అది ఏ పట్టణమైనా సరే గాక, దాన్ని కావలి కాసేవారి యొక్క లోపం ఏది కూడా లేదు. ఇది మనం గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది ఏమని నిందిస్తుంటారంటే, ఫలానా టౌన్ పాడైపోవడానికి కారణం దాన్ని పరిపాలించేటువంటి వారేనండి, లేకపోతే దాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదండి అని చెప్తుంటారు. అది కాదు కారణం. ప్రజలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్వభావం, ప్రజలలో ఉన్నటువంటి లక్షణాలు, ప్రజలు దేవునికి అయిష్టమైన రీతిగా ఉండడాన్ని బట్టి ఆయా పట్టణాలు చరిత్రలో కనుమరుగైపోతూ వచ్చాయి. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం, ఈ రోజున బ్రతికున్నాం. వాస్తవానికి 90వ కీర్తనలు అంటాడు, మనము నిన్నటి వారమే అంటాడు. నిన్నటి వారం అంటే ఆల్రెడీ మన టైం అయిపోయిందని అర్థం, దాని అర్థం. ఇక ఇప్పుడేంటి మరి? ఇప్పుడు కేవలం గ్రేస్, మనం కృపలో మాత్రమే మనం ఉన్నాం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే, నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను, ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల తప్ప మరి ఏది కూడా కాదు. యెహోవా పట్టణమును కాపాడినెడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండట వ్యర్థమే వ్యర్థమే. ఈరోజు ఎక్కడ చూసినా కానీ దుర్భేద్యమైనటువంటి కోటలు గల పట్టణాలు నాశనమైపోయినాయి అని మనం చూస్తుంటాం. బయటికి వెళ్ళి మనం చూస్తుంటాం. ఏదో ఒక ప్రత్యేకంగా పిక్నిక్ అని పెట్టుకుని అక్కడికి వెళ్ళి చూస్తాం. ఒకనొకప్పుడు అండి ఇక్కడ ఒక కోట ఉండేదండి అని మనం చెప్తుంటాం. బళ్ళారిలో ఒక కోట ఉంది, బళ్ళారిలో ఒక కోట ఉంది.
దాన్ని వాస్తవానికి టిప్పు సుల్తాన్ గారి తండ్రి ఎంతో ఇష్టంతో ఆ కోట కట్టించాడు. ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ని పిలిచి ఆయనకు ఆజ్ఞ ఇచ్చి బాగా డబ్బు ఇచ్చాడు, కట్టమన్నాడు. బాగా కట్టేసాడు. కట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, బళ్ళారి కోట పాడైపోయి ఉంటుంది. ఎందుకు ఇంత బాగా కట్టినటువంటి కోట పాడుపడిపోయింది అని ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి పొరపాటు ఏమిటంటే, కోట బాగానే కట్టాడు, కోట పక్కన ఇంకొక కొండ ఉంటుంది. ఈ కొండ ఆయన తన ప్లాన్లో లెక్కేసుకోలేదు. ఈ కొండది ఏముందిలే అనుకున్నాడేమో, లేకపోతే కొండతో మనకు వచ్చిన నష్టం లేదనుకున్నాడేమో. ఆయన ఏదైతే ఇగ్నోర్ చేశాడో చక్రవర్తికి అది అర్థమైంది, ఆ రాజుకి అది అర్థమైంది. ఆయన వచ్చి చూసి ఫ్రెంచ్ ఇంజనీర్ని పిలిచి చివాట్లు పెట్టేసాడు. నీకు బుద్ధి ఉందా లేదా? ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ మీరు చదవచ్చు, మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది ఆ సమాచారం. ఆయన్ని తిట్టేశాడు. ఏమిటి కారణం అంటే, ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టించాం కదా, పక్కనే కొండ ఉందన్న సంగతి నీకు తెలియలేదా? ఆ కొండ మీద నుంచి శత్రువు వస్తాడు కదా, ఆ పైనుంచి వచ్చేసి మన మీద దాడి చేస్తాడు కదా, మనం లోపల ఉన్నాము, అదేం పైన ఉంది, పైన ఉన్న శత్రువుని మనం ఎట్లా ఎదుర్కోగలం? నిజంగా ఆయన అన్నట్లుగానే బ్రిటిష్ వాళ్ళు దాని మీద అలాగే దాడి చేశారు. ఆ కోట అలాగ పాడైపోయింది. ఇక ఈ కోట యొక్క పరిస్థితి ఇక రాజుకు నచ్చలేదు. ఈయన ఎలాగూ చంపేస్తాడు, ఆయన బతికుండూ అనవసరం అనే మాట మాట్లాడాడు. కాబట్టి ఆ ఇంజనీర్ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇది నిజంగా జరిగిన చరిత్రలో జరిగిన సంఘటన. సో ఇక్కడ అర్థం ఏంటంటే, శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు పాడైపోయినాయి. ఈ రోజున గేటెడ్ కమ్యూనిటీ అని మాట్లాడుతున్నాం. గేటెడ్ కమ్యూనిటీ అండి మాది, చాలా సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నాం మనం. గేటెడ్ కమ్యూనిటీలో ఏమీ జరగడం లేదా? భయంకరమైనవి జరుగుతున్నాయి. ఎందుకంటే లోపల ఏం జరిగిందో బయటకు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా చేసేటువంటి దినాల్లో మనమున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక పట్టణం ఎందుకు నశిస్తుంది, ఎందుకు అది పాడైపోతుంది? నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున యెరూషలేముని గురించి మాట్లాడినటువంటి ప్రభు చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయా పట్టణాలు చరిత్రలో కనుమరుగైపోతూ వచ్చాయి. ఆ పట్టణాలను గురించి ప్రభు అంటాడు కదా, యెరికో గుమ్మాలను ఎవరైతే కట్టడానికి పూనుకుంటారో వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని చెప్పాడు. అలాగే జరిగింది చరిత్రలో అలాగే జరిగింది. మొదటిగా మనం గమనించాలి, ఒక పట్టణం ఎందుకు పాడైపోతుంది? ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 9వ వచనంలో ఒక పట్టణంలోనికి దైవజనులు వెళ్ళారు. ఒక పట్టణంలో దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విశ్వాసిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన ఇంటి వారందరితో కలిసి దేవుని సేవించేటువంటి భక్తి విశ్వాసం కలిగిన కుటుంబంగా ఆ కుటుంబం ఉంది. అతని పేరే లోతు. ఈ లోతు ఒకవేళ ఆయన కనుక సొదొమ గొమొర్రా నుండి కనుక ఆయన వెళ్ళిపోకపోయినట్లయితే ఆయన ద్వారాగా పాపం జరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఆ పాపం జరగడానికి కారణం ఎవరు అంటే, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క ఆ తిరుగుబాటు స్వభావమే కారణము. వారి యొక్క అనైతికమైనటువంటి జీవితమే కారణము. వారి యొక్క ఇమ్మోరాలిటీ వారి కారణమని దానికి నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. వారిలో మోరల్ వాల్యూస్ లేవు, వారిలో నైతిక విలువలు లేవు. నైతిక విలువలు నశించిపోయినటువంటి పట్టణాలను మనం ఇక్కడ చూస్తాం. సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణము అది జంట నగరాలుగా అది పేరు పొందినటువంటి పట్టణం. అది ట్విన్ సిటీస్ అని ఆ రోజుల్లో కూడా దానికి పేరే. సొదొమ గొమొర్రా ఈ 2 పేర్లు చెప్పకుండా ఆ పేరు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మనం సికింద్రాబాద్, హైదరాబాద్ అని మనం ఎలాగంటామో, ఇప్పుడు గవర్నమెంట్ ట్రై సిటీ ఇంకోటి కూడా కట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. సరే, ఏదేమైనా కానీ ఏ పట్టణమైనా ఎంతగా కట్టబడ్డం అనేది ప్రధానమైన విషయం కాదు కానీ అది కట్టడాలను బట్టి బాగుంటాం కాదు, కానీ అది ఆత్మీయ స్వభావంలో, నైతిక స్వభావంలో దేవునికి ఇష్టమైనదిగా ఉండడం ప్రధానమైన సంగతి.
మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ ప్రజల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సొదొమ గొమొర్రా పట్టణం వారు ఏం చేశారంటే, దొమ్మిగా ఒక వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ ఇంటికి వచ్చిన వారిని మా దగ్గరికి తీసుకురా, మేము వారితో పాపం చేస్తాము. పాపం చేయడం కొరకై పిల్లలు, మీరు అక్కడ చదవండి, పిల్లలు మొదలుకొని యవ్వనస్తులు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చారంట. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పాలి, అరే తప్పు చేస్తున్నావని పిల్లవాడికి చెప్పాలి. కానీ పిల్లలు ఏం చేయాలంటే పెద్దవాళ్ళని చూసి భయపడాలి. కానీ పాపం దగ్గరికి వచ్చేప్పటికీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒకే అనైతికమైన సంఘటనకు వారు ఏకీభవించినట్లుగా మనం చూస్తాం. ఏ పట్టణమైతే పాపం విషయంలో ఏకీభవిస్తుందో, ఏ పట్టణమైతే పాపం విషయమై వారు దొమ్మిగా వచ్చేటువంటి ప్రజలుగా ఉన్నారో, ఆ పట్టణాలు చరిత్రలో లేకుండా పోతాయని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక పట్టీ తీస్తే ఆ టేబుల్లో భయంకరమైనటువంటి పట్టణాల్లో మన ఇండియాలో చాలా పట్టణాలు ఉన్నాయి. హైదరాబాద్ కూడా దానిలో ఒకటి. ఏదైతే అన్సేఫ్ సిటీస్ ఏవైనా ఉన్నాయంటే వాటిలో మనలో ఉన్నటువంటి బొంబాయి కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, కలకత్తా కానీ, ఇలాంటి పట్టణాలన్నీ కూడా దానిలో ఉన్నాయి. ఇంకా ప్రాముఖ్యంగా వెళితే యూపీ, బీహార్ అలాంటి పట్టణాలు, అలాంటి స్టేట్స్లోనికి వెళితే అనేకమైన పట్టణాలు క్షేమం లేని పట్టణాలు. ఒకసారి ఢిల్లీలో ఒక అమ్మాయి, మచిలీపట్నం అమ్మాయి, తాను హాస్టల్కి వెళ్ళడం కోసమై ఢిల్లీ వెళ్ళింది. ట్రైన్ దిగింది, బాగానే ఉంది. ఆమె 4 రోజులైనా కానీ ఆమె సమాచారం తెలియలేదు. చీరా చూస్తే ఏమైపోయిందంటే శవములాగా ఆమె బయటపడింది. ఒక ట్యాక్సీ డ్రైవర్ ఆమెను పాడు చేసేసారు, చంపేసేశారు. ఇంకా మనందరికీ తెలుసు, ఇక నిర్భయ కేసు గురించి ఇక అందరికీ తెలిసినటువంటి విషయమే. బస్సులో ఇక ఎక్కడ క్షేమం ఉంది? ఈ రోజున అనైతికమైనటువంటి జీవితాలను గడిపేటువంటి పట్టణాల గురించి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే 5వ వచనంలో చూడండి, 19వ అధ్యాయము 5వ వచనంలో వాళ్ళందరూ కూడా దొమ్మిగా పాపం కొరకై ఏకీభవించి వాళ్ళందరూ కూడా లోతు మీద తిరుగుబాటు చేసినట్లుగాను, దేవదూతల మీద తిరుగుబాటు చేసినట్లుగాను మనం చూస్తాం. ఏ పట్టణం అయితే అనైతికమైనటువంటి వారిగా ఉన్నారో ఆ పట్టణం యొక్క ప్రజల స్వభావాన్ని బట్టి పట్టణాలు నశించిపోతాయి. ఈ రోజున ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం ఏం జరుగుతుంది? ఒక టౌన్ పాడైపోవాలని ఒక దేశం కంకణం కట్టుకుంది. ఎందుకు? ఆ టౌన్ అంటే వాళ్ళకి ఏం ద్వేషం లేదు. కానీ ఆ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి భయంకరమైనటువంటి పొరపాట్లను బట్టి, వాళ్ళు చేసేటువంటి కీడును బట్టి ఇక ఈ టౌన్ లేకుండా పోవాలి అని వాళ్ళు అనుకున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, మనం ఉండేటువంటి పట్టణంలో మన లక్షణాలు ఎలాగున్నాయి. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి కొన్ని వచనాలు మీరు చూస్తే అనైతికమైనటువంటి జీవితాన్ని గురించి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను అవ్యాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. అలాగనే 32వ వచనంలో మీరు చూడండి, ఆయన అంటాడు కదా, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగిండు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇక్కడ మనం ఒక్కళ్ళని చేయకపోవడం కాదు కావాల్సింది, మనం దాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా పొరపాటే, మనం దానికి అనుమతించడం కూడా పొరపాటే. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే, మావాడని, మా ప్రాంతీయుడని, మా కులమని ఎవరో ఒక ఆయన్ని ఎన్నుకుంటూ ఉంటారు, ఆయనకి ఓటేస్తుంటారు. పాపంలో ఏకీభవించడం. ఈ రోజున పట్టణాలు పాడైపోవడానికి కారణం అనైతికమైనటువంటి జీవితము. రెండవది, ఏ పట్టణమైతే
దేవుని ఆరాధించలేకపోయిందో, ఏ పట్టణమైతే దేవునిని స్తుతించలేకపోయిందో, ఏ పట్టణమైతే దేవునిని ఆరాధించకొరకై తాను ఇష్టపడకుండా తన ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తూ వచ్చిందో ఆ పట్టణాలు నశించిపోతాయని వాక్యం తెలియజేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చూడండి. అలాగనే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. ఆయన అంటాడు కదా, యెరూషలేముని గురించి రాస్తూ, యెరూషలేమా నీవేం చేస్తూ వచ్చావంటే, యెరూషలేమా నీవు విశ్రాంతి దినాన వ్యాపారం చేస్తూ వచ్చావు, విశ్రాంతి దినాన నీవు దేవుని గణపరచలేకుండా పోయావు. ప్రభు ఏమంటాడంటే, విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకునుట మీరు మరువవద్దు అని ప్రభు వాక్యం. విశ్రాంతి దినమును మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఇదిగో నేను తప్ప మీకు దేవుడెవరు ఉండకూడదని ఆయన చెప్పినటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైందో, ఆ ఒక్కడైనటువంటి దేవునిని నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా విశ్రాంతి దినాన నీవు సహవాసాన్ని కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు చాలామంది విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెట్టి, అంటే ఆరాధనను ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి, దేవుని కార్యాలను, దేవుని సన్నిధిలో జరిగేటువంటి ప్రార్థనా కూటాలను ప్రక్కన పెట్టి ఏదో చేద్దామని అనుకుంటారు. ఏమీ సాధించలేకపోతున్నాము. వాక్యం అంటుంది, గాలి కొరకై ప్రయాసపడినట్లే, గాలి కొరకై ప్రయాసపడినట్లే. నీ ఒకవేళ దేవునిని స్తుతించుటలో, దేవునిని ప్రార్థించుటలో, దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుటలో ఒకవేళ నీవు గనుక నిర్లక్ష్యం చేసినట్లయితే, విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు కదా, విశ్రాంతి దినం అంటే రక్షణ దినమని, విశ్రాంతి దినం అంటే ఆరాధన దినమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఆయన నెమ్మదినిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ విశ్రాంతి దినాన్ని మర్చిపోకూడదని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధిలో జరిగేటువంటి ప్రార్థనా కూటాలను మానేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. ఎంతమంది వాటిని ఇగ్నోర్ చేసి వారి ఇష్టానుసారమైన వ్యాపారమో, వృత్తియో, ఉద్యోగమో, లేకపోతే ఏదో ఒక వ్యాపకమో చేసుకుంటూ వారి జీవితాన్ని గడిపేస్తున్నారు. ఏ సమాజమైతే దేవుని ఆరాధనను నిర్లక్ష్య పెట్టారో, ఏ సమాజం అయితే ఆరాధనను నిర్లక్ష్య పెట్టి వారి ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నారో ఆ పట్టణాలు పాడైపోతాయి. ఇది నేను శపించమని కాదు, కానీ ఇది ప్రభువు చెప్పినటువంటి మాటలు, ప్రభువు చెప్పిన మాటలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా అత్యంత ప్రాముఖ్యమైనది లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. ఇదిగో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొని వల్లని ఉంటుంది, కానీ మీరు వెళ్ళకపోతిరి. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, యెరూషలేము అనేటువంటి పట్టణం పశ్చాత్తాపడడానికి ఇష్టపడలేదు, మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు, ప్రభువును చేర్చుకోవడానికి ఇష్టపడలేదు అనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం కూడా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో కూడా ప్రభువు ఆయన కొన్ని పట్టణాల గురించి మాట్లాడుతూ 20-21 వచనాల్లో ఆయన ఏమంటాడంటే, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందరు. అంటే మారు మనస్సు పొందని పట్టణాలను గురించి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. వారికి రిపెంటెన్స్ అనేది లేదు. మొదటిగా మనం చూస్తూ వచ్చాం, వారిలో నైతిక విలువలు లేవు,
వారిలో మోరల్ వాల్యూస్ లేవని సొదొమ గొమొర్రాను గురించి మనం చూస్తున్నాం. ఎక్కడైతే మోరల్ వాల్యూస్ లేవో అగ్నిగంధకాలు ఆ పట్టణం మీద కురిసి ఆ పట్టణాన్ని నశింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము, యెరూషలేము విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యపెట్టి, ఆరాధనను నిర్లక్ష్యపెట్టి వారు తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, వారి సొంత ఆలోచన నెరవేర్చుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ప్రారంభించారు. ఆ ఆరాధన తర్వాత చూద్దాం లేకపోయి. ఈ రోజున చాలామంది ఆరాధన నిర్లక్ష్య పెట్టేటువంటి వారిగా చాలామంది ఉన్నారు. రెండవదిగా అంటే ఆరాధన అనగా ప్రభు ఇచ్చినటువంటి రక్షణ కార్యము, ఆరాధన అనగా ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేటువంటి సమయము. ఈ సమయాన్ని నిర్లక్ష్య పెట్టుకుని పోగొట్టుకుని ఉన్నట్లయితే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా అత్యంత ప్రాముఖ్యమైనదిగా అనేకమైన అద్భుతాలు చూసి, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూసి మారు మనస్సు పొందని పట్టణాలను గురించి, బేత్సైదా కావచ్చు, కొరాజీని కావచ్చు, యెరూషలేము కావచ్చు, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఇదిగో వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రవక్తలను రాళ్లతో కొట్టుతూ చంపుతూ వాళ్ళు సంతోషిస్తూ వచ్చారు. ఇతను చంపేస్తే చాలులే, ఇక మనకు పీడా పోయింది అనుకున్నట్లుగా వాళ్ళు చేస్తూ వచ్చారు. భయంకరమైన స్వభావం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పశ్చాత్తాపడినటువంటి సమాజాలను గురించి ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యో బేత్సైదా, అయ్యో కొరాజీనా, ఇదిగో నీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోనులో చేసినట్లయితే, తూరు సీదోన్లు ఎక్కడో ఉన్నటువంటి దేశాలవి, అవి ఆ ఫొనీషియన్ కంట్రీస్ అవన్నీ కూడా అక్కడ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. మీకు చేసేటువంటి అద్భుతాలను మీరు గ్రహించలేకపోయారు. అయ్యో యెరూషలేమా, నీ దగ్గరకు అనేక మార్లు ప్రవక్తలను పంపిస్తూ వచ్చాను, కానీ నువ్వేం చేసావంటే వాళ్ళ మాటలను తిరస్కరించావు, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తా ఉన్నావు. ఆయన అంటాడు కదా, ఇదిగో ఆ నక్కతో చెప్పండి అంటాడు. దాన్ని పరిపాలించేటువంటి వాడు నక్క స్వభావం కలిగినటువంటి హేరోదును గురించి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆ నక్కతో మీరు చెప్పండి, ఇదిగో ప్రవక్త యెరూషలేముకు వెలుపల ఆయన మరణించడానికి వల్లపడదు, ఖచ్చితంగా ఆయన ఇక్కడికి వస్తాడు. యెరూషలేములోనికి ప్రభు వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని ఆయనను సిలువ వేసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన సిలువ వేస్తూ కూడా ఆ పట్టణం కొరకై ఆయన ప్రార్థించాడు. యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకై, మీ పిల్లల కొరకై మీరు ప్రార్థన చేయండి. ఈ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మార్పు లేని ప్రేమ కలిగిన వాడు కాబట్టే మనము లయము కాక సజీవులుగా మనమున్నాము. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ఈ రోజున లయం కాకుండా ఉన్నామంటే మనం ఏదో వాళ్ళకంటే సొదొమ గొమొర్రా కంటే మంచి వాళ్ళమని కాదు, లేకపోతే యెరూషలేము వాళ్ళకంటే మంచి వాళ్ళమని కాదు, బేత్సైదా వాళ్ళకంటే కొరాజీని కంటే మంచి వాళ్ళమని కాదు, కానీ ప్రభు మా శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ఏ పట్టణంలోనైతే నశించాడో ఆ పట్టణం యొక్క క్షేమం కొరకై ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన జీవం మన కొరకై ధారపోయబడిందని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రేమామూర్తి నిన్ను నన్ను కరుణించి నీ కొరకై నా కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వెలుపల ఆయన శ్రమ పొందుతూ కూడా యెరూషలేమును చూసి ఆయన ప్రేమిస్తూ పలికిన ప్రతి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే యెరూషలేము అంటే ఆయన బిల్డింగ్స్ కోసమే ఏడవలేదు, బేత్సైదా అంటే బిల్డింగ్స్ కోసమే ఏడవలేదు, ఇదిగో కొరాజీన్ అంటే బిల్డింగ్స్ కోసమే ఏడవలేదు, దానిలో ఉన్నటువంటి ఆత్మల కొరకై ఆయన దుఃఖిస్తూ వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించే ఆత్మల కొరకై ఆయన భారం కలిగిన వ్యక్తిగా, భారం కలిగినటువంటి దేవుని కుమారునిగా ఆయన తన ప్రాణం అర్పిస్తూ నీ కొరకై నా కొరకై ఆయన రోధించినట్లుగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రోదన నీ మారు మనసు కొరకై, నా మారు మనసు కొరకై, నీవు నేను ఆయనను ఆరాధించు కొరకై, నీవు నేను నైతిక ప్రవర్తనతో ఆయనను స్తుతించే వారిగా ఉండడం కొరకై ప్రభు మనను బలపరుస్తున్నాడు. మన కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఎరిగున్నావా? ఎరిగినట్లయితే నీవు ధన్యుడు. చివరిగా రోమపత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. ఒకసారి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 11:20లో ఒక మాట, మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు,
గర్వింపక భయపడము, గర్వింపక భయపడము. సొదొమ గొమొర్రాలకు వలె ఇదిగో ప్రభు సన్నిధిలో భయము లేని వారిగా ఉన్నామా? యెరూషలేముకు వారికి వలె విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టి వ్యాపారం చేసుకునే వారికి ఉన్నామా? బేత్సయిదా వారికి వలె, కొరాజీనికి వలె, యెరూషలేం వారికి వలె ఒకవేళ ప్రభు అనేక మార్లు మనల్ని చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాదని సమయం అంతా కూడా తిరస్కరిస్తూ వెళ్ళిపోతూ ఆయనను తిరస్కరిస్తూ చూస్తున్నావా? ఆయన అంటాడు, కోడి తన పిల్లను ఎలాగనో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుందో నేను కూడా అనేక మార్లు మిమ్మల్ని చేర్చుకుంటున్నాను. అయితే మీరు లోబడ్డం లేదు. లోబడని స్వభావం కలిగి ఉన్నావా? ఈ సిలువ ధ్యాన కూటాలు, ఆ ప్రభు సిలువలో చాచినటువంటి ఆ రెక్కల నీటిలోనికి కోడి ఎలాగునా ఆయన తన రెక్కలు చాచి తన పిల్లలను ఆహ్వానించి లోపల దాస్తుందో ఆ రెక్కల నీళ్ళలోనికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ రెక్కల నీళ్ళలోనికి వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు. నీవు ప్రభు మహిమార్థమై జీవించేవాడిగా ఉంటావు. ప్రభు నిత్యరాజ్యానికి వారసునిగా ఉంటావు. ఈ సిలువ ధ్యాన కూటమి యొక్క ఉద్దేశము నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనను భయపడుతూ సేవించేవారిగా, ఆయన సన్నిధిలో ఆయనను ఒప్పుకునేవారిగా, పశ్చాత్తాప హృదయాలతో ఆ సిలువ వైపు చూసి రక్షించబడిన వారిగా ఉండమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలను నేను ముగిస్తున్నాను. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? పైకి కనబడకపోవచ్చు. సొదొమ గొమొర్రా వంటి లక్షణాలు ఒకవేళ ఉన్నాయేమో. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల వలె విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టి ఇదిగో మన ఉద్దేశాలను నెరవేర్చుకునే వారికి ఒకవేళ మనం ఉన్నామేమో. లేక బేత్సయిదాకు వలె, కొరాజీనికి వలె అనేక మార్లు ప్రభు యొక్క కార్యాలను తిరస్కరించేవారిగా, మారు మనసు పొందని వారిగా ఒకవేళ ఉన్నామేమో. మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ ప్రభువుకు మన ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకుందాము. ఎవరైతే ప్రభువుకు వారి జీవితాన్ని అప్పగించుకున్నారో వారు సదాకాలము ఉంటారు. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఆయన నా కొరకై వచ్చాడు. ఆయన నా కొరకై సిలువలో మరణించాడు. నా కొరకై మరలా తిరిగి రాబోతున్నాడు. ప్రభువా, నేను నిన్ను గణపరుస్తాను. ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తాను. ఇలాగున మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్న వారిగా మనం ఉండడానికి ప్రభువు సహాయం చేసి నడిపించునుగాక. ఆయన సిలువ మరణం పొందిన ఆ పట్టణం కొరకై ఆయన కేకలు వేస్తూ ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీ కొరకై, నా కొరకై, పట్టణం అంటే ప్రజల కొరకై ఆయన కేకలు వేస్తూ వచ్చాడు. నశించే ఆత్మల కొరకై ఆయన రోధిస్తూ వచ్చాడు. అనగా నీ కొరకై, నా కొరకై ఆయన రోధిస్తున్నాడు. ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ఆయన చాచిన రెక్కల నీళ్ళలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే ఒక్క నిమిషం.